గేమ్ చేంజర్ మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అక్క నేను రామ్ చరణ్ ఫ్యాన్ అక్క. నువ్వు నన్ను అడుగుతావా నువ్వు? అరే నాకైతే రామ్ చరణ్ అయితే చాలా ఇష్టం అక్క. ఇక ఆ సినిమా చూసిన 3 వేరియేషన్స్ ఉన్నాయి. టీజర్ ట్రీజర్ మొత్తం బుర్రపాడుంది అసలు ట్రీజర్ అయితే. ఇక ఆ ఫైట్ సీన్స్ కానీ ఆ లుక్స్ కానీ ఎలా అనిపించారు రామ్ చరణ్ అవి? అరే హీరో అక్క ఆయన ఎట్లుంటాడు అసలు, మస్తు అందంగా ఉంటాడు. ఫ్యాన్ చిన్నప్పటి నుంచే ఫ్యాను. మంచిగా అనిపించినాయి, సినిమా మంచిగా ఉంది. ఇంకా టీజరా? అదే ట్రీజర్. అంటే నేను మా ఇంట్లో మొత్తం సైన్మా అంటారు అనమాట, అందుకే సైన్మా అంటున్నా. మళ్ళీ చూసి ఇంక చదువు రాదు అది ఇది ఏమని అనుకోగల. ఓకే సరే, మరి ఆ టీజర్లో 3 క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి కదా, సో అదంతా డిఫరెంట్ లుక్స్, అదంతా డిఫరెంట్ వేరియేషన్స్, మీకు ఎలా అనిపించాయి? మస్తు అనిపించినాయి అక్క. అది ఒక్కొక్క క్యారెక్టర్ చూస్తుంటే మొత్తం ఇట్లా బుర్ర పాడైపోతుంది అక్క అసలు. మొత్తం డేంజర్ అంటే డేంజర్ ఉన్నాయి మొత్తం. కోమ. ఇప్పుడు కియారా అద్వానీ అలాగే రామ్ చరణ్ వాళ్ళిద్దరు కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది? మంచి అనిపించింది, నైస్. దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవడం వద్దులే కానీ మీరు అందరు చూడరు టీజర్ ఎట్లుందో చెప్తారు. RRR రికార్డ్ బ్రేక్ చేస్తుందా మరి? అరే బ్రేక్ చేస్తుంది అక్క, చేస్తుందా కాదు చేస్తుంది. సాంగ్స్ ఎలా అనిపిస్తాయి? మచ్చా మచ్చా సాంగ్ అలాగే నానా హైరానా సాంగ్ వచ్చాయి కదా, సో ఆ సాంగ్స్ వింటుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మస్తు అనిపిస్తున్నాయి అక్క, అవంతా మంచిగానే ఉన్నాయి. సినిమా కూడా మొత్తం బొమ్మ అదుర్సు, ఇంకా బొమ్మ అదుర్సే మొత్తం. శంకర్ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది అక్క, మంచిగా తీసిండు సినిమా. ఇలాంటి సినిమాలు ఇంకా చాలా చూడాలనుకుంటున్నా. ఈ ట్రీజర్ చూస్తేనే మొత్తం ఇట్లా బుర్ర పాడైపోతుంది, ఇంకా సినిమా చూస్తే ఇంకెట్లుంటుందో మొత్తం ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి. అంజలి గారు కూడా ఒక సాంగ్ లో ఉన్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తలే అక్క, నేను చూడలే ఆ సాంగ్. చూసినాక మీకు టీజర్లో బాగా నచ్చేది ఏంటి? అంటే ఫైట్సా లేకపోతే అంటే రామ్ చరణ్ లుక్సా, క్యారెక్టర్సా, ఏం నచ్చే టీజర్ చూస్తే? అన్నీ నచ్చుతాయి అక్క. మెయిన్ ఫైట్స్ అసలు ఏం కొట్లాడతాడు అక్క, అబ్బా 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 అబ్బా. ఇంకా లుక్స్ అంటే మస్తు తీసిరు సినిమా. కెమెరామ్యాన్స్ కూడా మంచిగా తీసిరు. అందుకే సినిమా బొమ్మ దొరిసే మొత్తం. చూడండి మొత్తం ఇట్లా బుర్ర పాడు మొత్తం. అంటే ఇప్పుడు సంక్రాంతికి 3 మూవీస్ రాబోతున్నాయి కదా, బాలకృష్ణ గారివి అలాగే వెంకటేష్ గారివి అలాగే ఇప్పుడు రామ్ చరణ్ గారివి, సో ఏది హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? రామ్ చరణ్ అక్క. రామ్ చరణ్ ఎందుకంటే ఇప్పుడు ట్రీజర్ చూసిన చెప్పేస్తున్నా నేను, మొత్తం బుర్రా పాడు మొత్తం. అంటే ఇప్పుడు టీజర్ చూస్తే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అంటే ఇప్పుడు తను పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారని తనకి రిలేటెడ్ ఏమన్నా అలాగా ఉంటుంది అనుకుంటున్నారా? అట్లేం లేదు అక్క, ఫ్యాన్స్ అంతే. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలి అంటే రామ్ చరణ్ గురించి లేదంటే గేమ్ చేంజర్ గురించి ఏం చెప్తారు? ఇంకా హీరోల గురించి మేము చెప్పే అంత ఏం పెద్దోని కాదులే కానీ నైస్ సినిమా. అదే నైస్ ట్రీజర్, మంచిగా ఉంది సినిమా, మంచిగా ఉంటుంది అంతే ఉంటుంది. చూడండి అందరూ. గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతికి రాబోతుంది కదా, సో ఎక్స్పెక్టేషన్స్ మీకు ఎలా ఉన్నాయి? చాలా హై ఉన్నాయి అక్క. అంటే మీకు గేమ్ చేంజర్ లో బాగా నచ్చిన టీజర్ చూసారా? చూసినాం అక్క, ఎలా అనిపించింది? మస్తు ఉంది టీజర్ మాత్రం. అన్ని వేరియేషన్స్ ఉన్నాయి దాంట్లో. పాలిటిక్స్ గురించి ఉంది, స్టూడెంట్స్ గురించి ఉంది, ప్రతి వేరియేషన్స్ చూపించింది మస్తు. RRR తర్వాత వచ్చే ఫస్ట్ మూవీ కదా, ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంకా అంటే శంకర్ గారి డైరెక్షన్ మీకు ఎలా అనిపించింది చాలా రోజుల తర్వాత మళ్ళీ? ఇంకా శంకర్ మామ అయితే తెలిసిందే, మొత్తం ఒక రేంజ్లో తీస్తాడు ఫిలిమ్స్ అన్ని. ఇప్పటివరకు వచ్చిన ఫిలిమ్స్ ఒక సాంగ్స్ ఒక రేంజ్లో ఉంటాయి, మూవీ కూడా ఒక రేంజ్లో ఉంటుంది. నానా హైరానా సాంగ్ ఎలా అనిపించింది? మస్తు, నానా హైరానా సాంగ్ మస్తు మెలోడీ ఉంది, ప్లస్ లొకేషన్స్ కూడా మస్తు ఉన్నాయి, సాంగ్ కూడా చాలా బాగుంది. కియారా అద్వానీ అయితే ఇంకా బాగుంది, హీరోయిన్ మస్తు ఉంది. ఓకే, అంటే సాంగ్స్ ఇంకో సాంగ్ ఉంది మచ్చా మచ్చా సాంగ్, ఆ మచ్చా మచ్చా సాంగ్ ఎలా అనిపించింది? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అదే పాట వస్తుంది, రా మచ్చా మచ్చా రమ్మంటుంది. ఓకే, ఫైట్స్ అవన్నీ ఫైట్స్ అయితే కోమే కదా, తెలిసిందే రామ్ చరణ్ గురించి. డాన్సులు ఫైట్లు అయితే వేరే లెవెల్ ఉంటాయి. ఇంకా రామ్ చరణ్ కియారా అద్వానీ వాళ్ళిద్దరు కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది? కాంబినేషన్ తెలిసిందే ఇక, మస్తు అనిపిస్తుంది. ఆల్రెడీ వినయ్ విజయరామలో కూడా మస్తు ఉండే కాంబినేషన్, దీంట్లో కూడా చాలా బాగుంది. అంటే ఇంకా సంక్రాంతికి వెంకటేష్ కూడా ఉంది కదా, ఇంకోటి కూడా బాలకృష్ణ కూడా ఉంది కదా, సో ఈ మూడిట్లో ఏది హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ? అంటే ఇక గేమ్ చేంజర్, ఎందుకంటే ఫ్యాన్స్ అట్లున్నారు మళ్ళీ మెగా ఫ్యామిలీకి. గ్లోబల్ స్టార్ మరి సోలోగా ఈసారి రికార్డ్ బ్రేక్ చేస్తారా? పక్కా బ్రేక్ చేస్తాడు అక్క. ఒక మాటలో చెప్పాలి అంటే రామ్ చరణ్ గురించి ఏం చెప్తారు? రామ్ చరణ్ అన్నిట్లా మంచిగా ఉంటాడు, మంచిగా అనిపిస్తాడు, అందరితో ఫ్రెండ్లీ ఉంటాడు.
ఎంత పెద్ద హీరో అయినా ఒదిగి ఉంటాడు, జెన్యూన్ ఉంటాడు అందరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సంక్రాంతికి గేమ్ చేంజర్ మూవీ వస్తుంది కదా, సో ఎక్స్పెక్టేషన్స్ మీకు ఎలా ఉన్నాయి? ఆ మూవీ టీజర్ చూసినాక మస్తు బాగుంది. దాని గురించే వెయిట్ చేస్తున్నా మూవీ గురించి. ఎందుకంటే ఇప్పుడు త్రిబుల్ ఎన్టీఆర్ ఇంకా రామ్ చరణ్ చేశారు. దాంట్లో డబల్ క్యారెక్టర్ అంత ఇచ్చారు, ఇప్పుడు సోలోగా చేస్తున్నాడు. మస్తు చేస్తారు, హిట్ అవుతుంది అనుకున్న బ్లాక్ బాస్టర్. టీజర్లో ఫైట్స్ చూసారా? ఫైట్స్ ఎలా అనిపించాయి మీకు? ఆయన ఏ మూవీ తీసినా ఫైట్స్ కానీ డాన్స్ కానీ చేసే క్యారెక్టర్ కానీ మస్తు బాగా చేస్తాడు. అంటే ఏదైతే ఇవ్వాలో అది ఇస్తాడు, అంత బెస్ట్ అతను ఇస్తాడు. అంటే 3 క్యారెక్టర్స్ లాగా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి కదా టీజర్లో చూసుకున్నట్టయితే, సో అది మీకు ఎలా అనిపిస్తుంది? క్యారెక్టర్ బాగుంది. త్రీ క్యారెక్టర్స్ చేశాడు, చాలా బాగుంది. ఒకటి పొలిటికల్ ఉంది, ఇంకోటి స్టూడెంట్స్ గురించి ఉంది, ఇంకోటి అట్లా బాగుంది. శంకర్ గారి డైరెక్షన్ మీకు ఎలా అనిపించింది? బాగానే ఉంది, చేయనీకి బాగా చేశాడు మూవీ ఇట్లా. కేరా అద్వానీ హీరోయిన్గా చేశారు కదా, సో ఎలా అనిపిస్తుంది? రామ్ చరణ్, కేరా అద్వానీ వాళ్ళిద్దరు కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది? కాంబినేషన్ అంటే ఏదో అనిపించింది అంతే, అంత లేదా? అంత బాగాలే. ఓకే, సాంగ్స్ ఎలా అనిపించాయి? నానా హైరానా సాంగ్ వచ్చింది రీసెంట్గా, ఎలా అనిపించింది? ఏముంది, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అవే వీడియోలు కదా. అందరు కావాలంటారు, మాకు ఒక పిల్లలు అట్లా చేద్దామంటే. ఓకే, మచ్చా సాంగ్ ఎలా అనిపిస్తుంది? మచ్చా వీడియోలు అందరూ మచ్చా అని పిలుస్తారు, అట్లుంది ట్రెండింగ్లా. అంత బాగుందా మరి? సరే, మరి ఇప్పుడు రామ్ చరణ్ది గేమ్ చేంజర్ వస్తుంది కదా, అలాగే వెంకటేష్ది ఇంకా బాలకృష్ణవి వాళ్ళ మూవీస్ కూడా సంక్రాంతికి వస్తున్నాయి. సో ఈ మూడిట్లో ఏది బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మూడిట్లో ఇదే గేమ్ చేంజర్ హిట్ అవుతుంది అనుకున్నా. అంటే త్రిబుల్ రికార్డ్ అనేది బ్రేక్ చేస్తుందా మరి గేమ్ చేంజర్? చేస్తుందేమో, ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి, అవి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఓకే, మరి ఒక్క మాటలో చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు గేమ్ చేంజర్ గురించి? ద బెస్ట్ మూవీ. సెకండ్ ఇప్పుడు ఈ కొత్త ఇయర్కి మంచి హిట్ అయ్యే మూవీ అది రామ్ చరణ్. థ్యాంక్ యూ సో మచ్. గేమ్ చేంజర్ మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? సంక్రాంతికి రాబోతుంది కదా. గేమ్ చేంజర్ మూవీ హిట్ అక్క. అంటే ముందు నుంచి చూసుకున్నట్టయితే టీజర్ కానీ సాంగ్స్ కానీ అందరికీ నచ్చినవే. ఆర్సీ ఫ్యాన్స్ కూడా ఎక్కువే ఉన్నారు, గ్లోబల్ స్టార్. ప్లస్ ఏంటంటే తనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, మెగాస్టార్ ఉన్నాడు, మా పవర్ స్టార్ ఉన్నాడు. పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఊరుకోరు, ఎందుకంటే ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చేది. ఇంకా RRRతో చూసుకుంటే ఇద్దరు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మొన్న ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయింది రేవారా, దాంట్లో ఓకే బాగానే వచ్చింది, హిట్ అయింది. ఇదేంటంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, మొన్ననే 3 parts రామ్ చరణ్ ముగ్గురులా 3 డిఫరెంట్ వేస్ ఏమో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళ బాబాయ్ సీఎం, మా పవన్ కళ్యాణ్ సీఎం అయ్యాడు కదా, వెనకాల ఏమో పాలిటిక్స్ గురించి మూవీ తీయచ్చు, స్కామ్స్ గురించి, ఇంకా ప్రజలకి ఏమేమి చేయాలో అలాగా అంతా తీస్తాడు మావాడు. చూడాలి ఇంకా ఏం చేస్తారు. ఫైట్స్ అవన్నీ ఎలా అనిపించాయి టీజర్ చూసినప్పుడు మీకు? ఫైట్స్ అంటే రామ్ చరణ్ ఫైట్స్ బాగానే ఉంటాయి కదా, ఎప్పటి నుంచో చూసేదేగా, కొత్తగా లేదుగా. ఫైట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. బుర్ర పాడు అసలు నార్మల్గా లేదు, క్రాక్ వచ్చేసిద్ది ఏమో. ఎక్స్పెక్టేషన్ హైగానే ఉంది, సినిమా రావాలి, వెయిట్ చేస్తున్నాం అంతే. ఓకే, ఇప్పుడు రామ్ చరణ్ అలాగే కేరా అద్వానీ వాళ్ళిద్దరు కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది? బాగానే ఉంటుంది అక్క, హిట్టేగా మూవీ, ఎలాగైనా ఫ్లాప్ అయితే అవ్వదు. యావరేజ్ స్టాక్ వస్తున్న పుష్పకే కలెక్షన్స్ వస్తున్నాయి, ఇప్పుడు మా వాడికి రాదా? ఇంత సపోర్ట్ పెట్టుకుని ఇంత మూవీకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసిద్ది పక్కా, హిట్టే మూవీ, బ్లాక్ బస్టర్ సంక్రాంతికి ప్లస్ రిలీజ్. అందుకు నానా హైరానా సాంగ్ వచ్చింది కదా రీసెంట్గా, సో అది ఎలా అనిపిస్తుంది గేమ్ చేంజర్లో? అంటే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క హైప్ పెంచుతుంది. తను ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ సుకుమార్ పేరు ఉంటుంది, తమన్ ముందే చెప్పాడు, మీకు ఇప్పుడు చూపించిన దానికంటే థియేటర్లో సాంగ్స్ ఇంకా హై ఉంటాయి, సగమే చూపిస్తున్నామని. అందరు ఎగురుతారులే అక్క ఆ టైంకి. రామ్ చరణ్ మచా రా సాంగ్కి, ఇప్పుడు వచ్చిన సాంగ్ అన్నీ మొత్తం థియేటర్ పగిలిపోయిద్ది, కాలిపోయిద్ది. ఆ ఏపీఎల్ అయితే మామూలుగా ఉండదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓజీకి వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చే గేమ్ చేంజర్ కూడా సేమ్ అలాగే ఉంటుంది అనుకుంటున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆంధ్ర అంటే. ఇప్పుడు రామ్ చరణ్ లుక్స్ అవంతా ఎలా అనిపించింది మీకు టీజర్ చూసినప్పుడు? కొత్తగా ఉన్నాయి అక్క. ఎవ్రీ మూవీకి జుట్టు ఎక్కువ పెంచుకోవడం కానీ, సైడ్ హెయిర్ స్టైల్ కానీ, లేకపోతే దీంట్లో ఏంటంటే నీట్గా టక్ ఇన్షర్ట్ చేసుకునే ఆఫీసర్ లాగా, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమో చూడాలి. అంతా బాగానే ఉంది, నైస్. మీకు బాగా నచ్చేది ఏంటి టీజర్లో అంటే మా వాడు డ్యాన్స్ అక్క. అందరు డ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు, ఏం తెలుసు అక్క అందరికీ. ఫస్ట్లో మా వాడు వేసిన డ్యాన్స్ ముందు ఇదంతా
అది మావాడు డ్యాన్స్ తప్పు కాదక్క, కొరియోగ్రాఫర్స్ తప్పు అనాలి. ఎందుకంటే మావాడు అలా లేపితే అలాగే వేస్తాడు. అంజలి గారు కూడా ఉన్నారు కదా ఒక సాంగ్లో, సో ఎలా అనిపిస్తుంది? అంటే ఇంకా ఫేమస్ స్టార్స్ని కానీ ఇంకా సెలబ్రిటీస్ని తీసుకొస్తే హైప్ పెంచుతూనే ఉంటుంది కదా, సో అలాగా బాగానే ఉంటుంది. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలి అంటే గ్లోబల్ స్టార్ గురించి ఏం చెప్తారు, అలాగే గేమ్ చేంజర్ గురించి ఏం చెప్తారు? గ్లోబల్ స్టార్ అంటే గ్లోబల్, గ్లోబల్ అంటే స్టార్. రామ్ చరణ్ అయితే పక్కా హిట్ కొడతాడు, బ్లాక్ బస్టర్, సంక్రాంతికి తగ్గేదేలే పుష్పలాగా. ఓకే ఓకే, థ్యాంక్ యూ.